హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి టమోటా కోడిగుడ్డు కర్రీ అండి. 3 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. ఈజీగా, టేస్టీగా మనకైతే కర్రీ రెడీ అయిపోతుందండి. ఎగ్స్, టమోటాలు, ఆనియన్స్ ఉంటే చాలండి. చిటికలో చేసేసుకోవచ్చండి దీన్ని. అంత ఫాస్ట్‌గా అయిపోతుందండి. ముందుగా మనం 4 కోడిగుడ్లు తీసుకొని, నీళ్ళు పోసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకుందాము. సాల్ట్ వేసి ఉడకపెట్టడం వల్ల కోడిగుడ్డు పగలకుండా మనకు బాగా వస్తుందండి. నేనైతే ఒక 6 టమోటాలు తీసుకున్నాను. దీంట్లోకి టమోటాలు ఎక్కువ కావాలి. టమోటా కోడిగుడ్డు కాబట్టి ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 4 వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం సన్నలుగా కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది మనకు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు కూడా నోటికి మనకు ముక్కలు తగలకుండా మెత్తగా స్మూత్‌గా ఉంటుంది. ఇది తొందరగా ఉడికిపోతుంది కూడా మనకు. కర్రీ తొందరగా అయిపోతుంది కూడాను చిన్న చిన్న ముక్కల వలన. ఇప్పుడు మన కోడిగుడ్ల పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదండీ! మనకు సాల్ట్ వేయడం వల్ల ఏం పగలలేదు. చక్కగా వచ్చాయి ఎగ్స్ అన్నీ. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఆ ఘాట్ల లోపలికి ఉప్పు, కారము బాగా వెళ్ళి నీకు టేస్ట్ బావుంటుందండి. ఇప్పుడు అన్ని కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం కడాయిలో ఒక 6, 7 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చనిపప్పు వేసుకోండి. అవి బాగా వేగిన తర్వాత చిటపట అనిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. అవి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేద్దాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ఆనియన్స్ బాగా మెత్తబడి దోరగా వేగేంత వరకు మనం బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పెద్ద ఆకులైతే కరివేపాకు కొంచెం చుంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసేద్దాము. అందుకేనండి ఈ టమోటాలని, ఆనియన్స్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి. కర్రీ కూడా మనకు ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం మూత పెట్టి చక్కగా టమోటాలని బాగా ఉడికించుకుందాము మెత్తబడేంత వరకు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ వచ్చి పసుపొడి వేశాను. బాగా కలిపి మూత పెట్టేద్దాము. ఇంకా బాగా మగ్గాలి మనకు టమోటాలు. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. 3 టీ స్పూన్లు సాల్టు. ఒక 2 టీ స్పూన్లు వచ్చి కారపొడి వేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసున్నాం కాబట్టి 2 టీ స్పూన్లు అయితే కరెక్ట్గా కారం సరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. మూత పెట్టుకొని చక్కగా బాగా మగ్గనియాలి. టమోటాలు బాగా మగ్గిపోవాలి మనకు. కోడిగుడ్లు స్టార్టింగ్లో వేయబాకండి. టమోటాలో ఉప్పు, కారము వేసి అది బాగా మగ్గిపోయి టమోటాలు బాగా మెత్తబడిపోయి మనకు గుజ్జులాగా వచ్చేసేయాలి. అప్పుడు వేయాలి మనం కోడిగుడ్లు. అప్పుడు వేసి కలపటం వల్ల నీకు బాగా కోడిగుడ్లోకి బాగా గ్రేవీ అంతా పడుతుంది. పట్టి కోడిగుడ్లు బాగా టేస్ట్గా వస్తాయి మనం తినేటప్పుడు. ఇప్పుడు మీడియం టు సిమ్లో పెట్టుకొని కాసేపు బాగా వేగనిద్దాము. కోడిగుడ్డుకి మొత్తం కూర అంతా పడుతుందండి. పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ వచ్చి మనం ధనియాల పౌడర్ వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ధనియాల పౌడర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. బాగా వేగనియండి. లాస్ట్గా మనం కొత్తిమీర వేద్దాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నీళ్ళేం పోయకూడదండి. నీళ్ళు పోయకుండానే మనకు గుజ్జుగా వస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ టమాటా కర్రీ కోడిగుడ్డు సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా టమోటాలు, ఆనియన్స్, కోడిగుడ్లు వేసి చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.